పంచమహాభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి. ఈ ఐదింటి నుంచే కదా ఆహారం తయారయ్యేది. ఆహారం నుంచి తయారైన దేహంలో ఈ 5 పంచభూతాలు ఏ రూపంలో ఇమిడి ఉన్నాయో చూద్దాం. ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి ఏర్పడి ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మల విసర్జన ద్వారం, మూత్ర విసర్జన ద్వారం. ఇక అంతఃకరణ చతుష్టయం అని పిలువబడే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 5 పంచమహాభూతాలు ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశంలో పుడుతుంది కాబట్టి చెవులకు ఆధారం ఆకాశం. చర్మం స్పర్శను గ్రహిస్తుంది. స్పర్శ వాయువు వల్ల కలుగుతుంది కాబట్టి చర్మానికి ఆధారం వాయువు. కళ్ళు ప్రకాశాన్ని చూస్తాయి. ప్రకాశానికి మూలం సూర్యుడు కాబట్టి కంటికి మూలం అగ్ని. నాలుక రుచిని గ్రహిస్తుంది. రుచికి మూలం జలం. ముక్కు వాసనను గ్రహిస్తుంది. వాసనకు ఆధారం భూమి. పంచమహాభూతాల నుంచి ఏర్పడిన ఈ శరీరంలో పై విధంగా పంచమహాభూతాలు 5 జ్ఞానేంద్రియాల రూపంలో ఉనికి ఏర్పరచుకొని ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది కదా. మరి ఈ శరీరంలోనే ఉంటూ ఈ అనుభవాలు అన్నీ పొందే నేను అనే ఆకారం లేని చైతన్య స్వరూపుడు ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? పదార్థాల నుంచి పదార్థాలు ఏర్పడడం సహజం. కానీ ఆహారం నుంచి తయారైన ఈ శరీరంలోకి నేను అనే ఆకారం లేని చైతన్య స్వరూపుడు ఎక్కడి నుంచి వచ్చి ఇందులో ప్రవేశించాడు? ఇది తీపి, ఇది చేదు, ఇది ఇష్టం, ఇది కష్టం అని అనేక అనుభవాలు పొందుతున్న ఇందులోని చైతన్య స్వరూపుడికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సూటి అయిన సమాధానం ఏంటంటే శరీరాలన్నీ కేవలం భ్రమ. ఇవి ఏ సమయంలోనూ ఉన్నవి కాదు అని, చైతన్యమే శరీరాలను కల్పన చేసుకొని అవి తనకంటే వేరుగా ఉన్నట్లుగా భావిస్తూ తనే వాటిని బాహ్యంలో దర్శిస్తోంది తప్ప ఈ శరీరాలన్నీ ఉన్నవి కాదు. ఉన్నది ఏకైక నిరాకార చైతన్యమే. అయితే చైతన్యం అలా ఎందుకు చేస్తోంది అనే దానికి సమాధానం లేదు. జబ్బు వచ్చాక దాన్ని తొలగించుకోవడమే తక్షణ కర్తవ్యం. కానీ అసలు జబ్బు ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏమి తింటే వచ్చింది అని తర్కించుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం? రోగం తీవ్రత పెరిగి రోగి మరణిస్తాడు. కాబట్టి రోగం ఎలాగైనా రాని, రోగం ఉందని తెలిసాక ముందు రోగాన్ని నయం చేసుకోవడమే అత్యవసరం. అలాగే జ్ఞానం చేత ఆత్మ ఎలా శరీరాన్ని కల్పించుకుని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 రూపాలుగా మారి సుఖ దుఃఖాల కల్పనలో పాల్గొంటోంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. మనస్సు మననం చేస్తుంది. బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. చిత్తం ఈ తతంగాన్నంతా తనలో నిల్వ చేసుకుంటుంది. ఈ శరీరమే నేను అని నమ్మడమే అహం యొక్క లక్షణం. ఒక అందమైన స్త్రీని ఒక వ్యక్తి యొక్క మనస్సు కంటిచూపు ద్వారా చూసినప్పుడు ఆహా ఏమి ఆ స్త్రీ అందం, ఎంత చక్కటి శరీరం అని భావన చేస్తుంది. అప్పుడు ఆ స్త్రీ తన కంటి ముందు నుంచి వెళ్ళిపోతూ కనుమరుగగుచున్నప్పుడు అతడి మనస్సు తను భావించిన తన కోరికను బుద్ధిలోకి పంపిస్తుంది. బుద్ధి అప్పటికప్పుడు తక్షణం ఏమి చేయాలో సంకేతం ఇస్తుంది. అప్పుడు మనస్సు బుద్ధి చెప్పిన ప్రకారం నడిచి వెళుతున్న ఆ స్త్రీ వెనుకే తను నడుస్తుంది. కొంచెం దూరం వరకు వెళ్ళిన ఆ స్త్రీ ఒకచోట బైక్పై కూర్చొని తన కోసం ఎదురు చూస్తున్న ఒక యువకుని వద్ద ఆగి అతడి వెనకాల అదే బైక్ మీద కూర్చొని రైమని వెళ్ళిపోతుంది. ఆ స్త్రీని వెనుక అనుసరిస్తూ వస్తున్న వ్యక్తి మనస్సు తన ఎదురుగా జరిగిన ఆ సంఘటన మొత్తాన్ని ఉసూరుమంటూ చూసి
ఇక తనేం చెయ్యాలో తెలియక మళ్ళీ బుద్ధిలోకి పంపిస్తుంది. బుద్ధి వెంటనే వెనక్కు వచ్చేయని సంకేతం ఇస్తుంది. మనస్సు ఇక చేసేదేమీ లేక వెనక్కు వచ్చేస్తుంది. కొంచెం సమయం పాటు మనస్సు దుఃఖిస్తూ దుఃఖస్థితితో ఉంటుంది. ఆ తర్వాత జరిగినదంతా మరచిపోయి వేరే పనిలో తన దృష్టిని పెడుతుంది. అయితే ఏదైతే ఒక అనుభవం మనస్సు బుద్ధి మూలంగా లోన రూపుదిద్దుకొనిందో అదంతా అతడి చిత్తం అనే చోటుకి వెళ్ళి నిల్వ ఉండిపోతుంది. మనస్సు పెట్టి ఏదైతే చేస్తామో ఆ ప్రతీదీ చిత్తంలోకి వెళ్ళి నిల్వ ఉండిపోతుంది. ఈ చిత్తమే జన్మలు, దేహాలు, లోకాలు అనే భ్రమలకు మూల వస్తువు. ఈ చిత్తాన్ని నాశనం చేస్తేనే మానవునికి ముక్తి. శరీర నాశనంతో ఏదీ నాశనం అవ్వదు. చిత్తనాశనమే సర్వ దుఃఖనాశనం. అదే ముక్తి. మరి చిత్తాన్ని ఎలా నాశనం చెయ్యాలి అంటే మానవుడు తన మనసులో ఏ విషయాలు భావించకూడదు. మనస్సులోకి విషయాలు రానివ్వకూడదు. మనస్సును నిశ్చలంగా నిర్విషయ స్థితిలో నిరంతరం నిలిపి ఉంచుకోవడం సాధన చేయాలి. చిత్తంలో ఉన్న పాత విషయాలను ఈ మనస్సు అప్పుడప్పుడు వెనక్కు తీసుకొని మననం చేస్తూ ఉంటుంది. వీటినే జ్ఞాపకాలు అని కూడా అంటాం. అలా మననం చేయబడ్డ విషయాలు మరింత శక్తిని పుంజుకొని తిరిగి చిత్తంలో పైపైనే ఉంటూ మనస్సు భావించినప్పుడల్లా ఎగిరెగిరి మనస్సులోకి వచ్చి రకరకాల అనుభవాలను మనస్సుకు ఇచ్చి తిరిగి చిత్తంలోకి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే మానవుడు ముక్తిని లక్ష్యంగా చేసుకొని విషయాలను మనస్సుతో స్మరించడం ఆపివేస్తాడో అప్పుడు మనస్సు చిత్తంలోని పాత జ్ఞాపకాలను వెనక్కి తీసుకొని మననం చెయ్యాలని ప్రయత్నిస్తుంటుంది. అట్టి స్థితిలో మానవుడు తన బుద్ధి బలంతో మనస్సును కట్టడి చేసి చిత్తంలోని పాత విషయాలలోకి మనస్సును వెళ్ళనివ్వకుండా ఆపగలగాలి. అప్పుడు చిత్తంలోని పాత విషయాలన్నీ కూడా కొంతకాలానికి చిత్తంలో లేకుండా పోతాయి. ఎప్పుడైతే చిత్తంలో విషయాలే లేకుండా పోతాయో అప్పుడు చిత్తమే లేకుండా పోతుంది. ఎందుకంటే విషయాలకు మరో పేరే చిత్తం. విషయాలు, జ్ఞాపకాలు అంటూ లేని చిత్తం ఎక్కడా ఉండదు. చిత్తం లేనట్టి అట్టి స్థితిలో మనస్సు తన స్వస్థానమైన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఆత్మ అజ్ఞానమనే తనకంటే వేరుగాని మనస్సు అనే భ్రాంతి తనలో తొలగించుకొని బ్రహ్మానంద స్థితిలో ఉండిపోతుంది. అట్టి స్థితిలో ఈ శరీరం జ్ఞప్తికి రాదు. ఈ శరీరం నేను అనుకునేది ఆత్మలో నుంచి ఏర్పడ్డ ఈ మనస్సే. మనస్సు ఆత్మలో లీనమైపోయాక ఇక ఈ శరీరాన్ని కానీ ఈ ప్రపంచాన్ని కానీ చూసేది ఏముంటుంది? ఆ స్థితే మరణాన్ని జయించడం, ముక్తిని పొందడం అంటే. అలాగే ఈ ప్రపంచంలో మానవుడు వదలాలని అనుకున్నా ఎవరో పట్టుకొని లాగుతున్నట్లుగా వదలలేకపోతున్న ఈ స్త్రీ పురుష శరీరాల్లోని సుఖం ఎంతో ఒకసారి పరిశీలిద్దాం. ఈ లోకంలో స్త్రీ శరీరం కోసం పురుషుడు, పురుష శరీరం కోసం స్త్రీ తాపత్రయపడుతున్నారు. రక్తం, మాంసం, ఎముకలు, చర్మం తప్ప ఈ స్త్రీ పురుష శరీరాలలో ఏం ప్రత్యేకత ఉంది? అసలు ఒక పురుషుని శరీరానికి, ఒక స్త్రీ శరీరానికి, ఒక అడవిలో తిరిగే గాడిద శరీరానికి భేదం ఏముంది? శరీరాలన్నీ రక్త మాంసాలే కదా. అలా అని ఎందుకు అనుకోవాలి? మాకు వీటి నుంచి సుఖానుభవం కలుగుతుంది కదా అని అంటే ఇందులో ఉన్న సుఖానుభవం ఎంతో ఇప్పుడు చూద్దాం. స్త్రీ పురుషుల మధ్య సంగమం జరిగే సమయంలో ఒకానొక దశలో పురుషుడి శరీరంలోని వీర్యం బయటకు విడవబడుతుంది. అట్టి క్షణాలలో అనిర్వచనీయమైన సుఖానుభవం ఆ రతిక్రీడలో ఉన్న ఇరువురికి కలుగుతుంది. ఆ సుఖం శరీరాల వల్లే లభిస్తుందని భావిస్తూ ఒకరి శరీరం కోసం మరొకరు తమ తమ ధన మాన ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కానీ ఇందులోని సత్యం జనులు తెలుసుకోలేకపోతున్నారు. స్త్రీ పురుషుల మధ్య రతిక్రీడలో సుఖానుభవం కలిగేది రెండు శరీరాల మధ్య జరిగే ఘర్షణ వల్ల కాదు,
వీర్యపాతం జరిగే సమయానికి ఇద్దరి మనస్సులో ఎట్టి విషయాలు అనేవి లేకుండా పోయి మనస్సు నిర్విషయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ స్థితిని శిష్యుల అజ్ఞానం తొలగించడానికి లోకంలోని గురువులు ఆత్మస్థితితో కూడా పోల్చి చెబుతుంటారు. అట్టి మనస్సు యొక్క నిర్విషయ స్థితి వల్లే కొద్ది క్షణాలు కృత్రిమమైన సుఖానుభవం ఇద్దరికీ కలుగుతుంది. అంతేకాని వీర్యం బయటకు పోవడం వల్ల కాదని అందరూ ఇక్కడ గ్రహించాలి. వీర్యం వల్లే ఆనందం లభించేటట్లయితే మరి వీర్యం బయటకు పోనప్పుడు కూడా శరీరంలోనే ఉంది కదా. శరీరంలో ఉన్నప్పుడు ఆనందం ఎందుకు లభించట్లేదు? కాబట్టి ఆత్మస్థితి ఎట్టిదో ఎరిగిన ఋషులు ఇంకా అనేక మంది జీవులు తమ మనస్సులో నుంచి సర్వం త్యజించి ఏకాంతంగా ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాల్లోనో లేక మరో పవిత్ర స్థలంలోనో ఉంటూ మనస్సులోకి లోక సంఘటనలు అనే విషయాలు రానివ్వకుండా నిర్విషయ స్థితిలో మనస్సులోకి విషయాలు రానివ్వకుండా విషయరహిత స్థితిలో మనస్సును నిరంతరం నిలిపి ఉంచుకోవడం. మనస్సును దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచి బయట ప్రపంచం వైపు పదే పదే వెళ్ళాలని భావించే మనస్సు యొక్క మాయాశక్తిని తమ బుద్ధిబలంతో అడ్డుకొని కొన్నాళ్లకు మనస్సును ఆత్మ అనే తమ స్వస్వరూపంలో లయం చేసి స్త్రీ పురుష సంభోగ సుఖం అనే ఆనందంతో పోలిస్తే దానికి కొన్ని కోట్ల రెట్లు అధికమైన అకృత్రిమమైన ఆనందాన్ని క్షణక్షణం నిరంతరాయంగా అనుభవిస్తూ ఆ బ్రహ్మానంద స్థితిలో తేలియాడుతున్నారు. అట్టి స్థితిలోకి ఒకసారి వెళ్ళిన వాడు తిరిగి ఈ లోకంలోకి ఎప్పటికీ రాడు. అదే మానవుని స్వస్వరూప మోక్ష సామ్రాజ్యం. దానికోసం ఈ మానవ జన్మ అనే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే ఈ లోకంలో ఎన్నో ఋషి ఆశ్రమాలు ఉన్నాయి. ఎందరో గొప్ప ఋషులు అక్కడ ఉంటున్నారు. ఆశ్రమాలకు వెళ్ళి ఋషులకు దండం పెట్టి మన బాధ్యత అయిపోయినట్లుగా తిరిగి వచ్చేస్తున్నాం. ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఈ లోకంలో ఉన్నాయి. వాటిల్లో ఎందరివో మహాపురుషుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. మనం వెళ్ళి ఆ విగ్రహాలకు దండం పెట్టుకొని ఇక మన పని అయిపోయినట్లుగా భావించి తిరిగి వచ్చేస్తున్నాం. అంటే మన ఉద్దేశంలో భగవంతుడు అంటే ఒక వస్తువా, ఒక విగ్రహమా, లేక ఒక మానవ దేహమా? ఇవేవి భగవంతుడు కాదని గ్రహించండి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇవన్నీ దారి చూపే మార్గాలు ఏర్పరిచింది భగవంతుడు అనే లక్ష్యం చేరుకోవడానికి. అంతేకాని ప్రతిసారి మార్గం వరకు వెళ్ళి లక్ష్యాన్ని వదిలేసి వెనక్కు మరలటానికి కాదు. భగవంతుడు అంటే ఎప్పటికీ నాశనం అనేది లేనివాడు అని కదా అర్థం. భగవంతుడు అంటే ఎప్పటికీ నాశనం అనేది లేనివాడు అని కదా అర్థం. మరి ఈ లోకంలోని సకల వస్తువులు శరీరాలు అన్నీ కాలంతో పాటు నశించేవే కదా. మరి నశించేవి భగవంతుడు ఎలా అవుతాయి? ఏది నశించదో అదే భగవంతుడు. ఏది నశించదు? ఏదైతే ఆకారం కాదో అది నశించదు. అది ఏదంటే వెలుతురును చీకటి చూడగలదా? చూడలేదు. అలాగే చీకటిని వెలుతురు చూడగలదా? చూడలేదు. ఒకటి ఉంటే రెండేది ఉండదు. కానీ చీకటిని వెలుతురుని ఈ రెండింటినీ చూస్తూ ఇది చీకటి ఇది వెలుతురు అని ఏదైతే గ్రహిస్తుందో అదే భగవంతుడు. అదే జీవులన్నింటిలోనూ ఆత్మ. ఆత్మకు వెలుతురు కనిపిస్తుంది, చీకటి కనిపిస్తుంది. కానీ వెలుతురుకి చీకటి కనిపించదు, చీకటికి వెలుతురు కనిపించదు. చీకటి వెలుతురు అనేవి రెండూ నశించేవి. వెలుతురు వస్తే చీకటి నశిస్తుంది, చీకటి వస్తే వెలుతురు నశిస్తుంది. కానీ ఈ రెండింటినీ చూసేది నశించదు. అదే ప్రాణులలోని ఆత్మ చైతన్యం. తాను కనిపించకుండా అన్నింటినీ చూసేదే భగవంతుడు అంటే.